ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. నన్ను ఆపడానికి రేవంత్ రెడ్డి ఎవరు? రేవంత్ వచ్చినా వాళ్ళ నాన్న వచ్చినా సరే నేను ఎదుర్కొంటాను అని డైరెక్ట్గా సీఎం పేరు పెట్టి మరీ కొండా సుష్మిత సవాల్ విసురుతుంది. మా అమ్మ నాన్న సపోర్ట్తో టీపీసీసీ చీఫ్ అయిన రేవంత్ ఇప్పుడు మమ్మల్నే పక్కన పెడతారా అంటూ సవాల్ చేస్తుంది. ఇదంతా కూడా క్విక్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఆడిన మైండ్ గేమ్. ఇటీవల పరకాల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్కు మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే ఈ విషయంపై కొండా సుష్మిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అభ్యర్థులను ప్రకటించే అధికారం మొత్తం అధిష్టానానిదేనని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ తనకు టికెట్ ఇవ్వకపోయినా పరకాల నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. కానీ ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే వేరేలా ఉంది. నిన్నటిదాకా అందరూ బద్ధ శత్రువులుగా ఉండి ఒకరినొకరు నిలదీసుకున్నారు. అయితే ఇలా పబ్లిక్గా వాళ్ళు బహిరంగంగా ఇలాంటి సవాళ్ళు విసురుకొని ఇలాంటి మాటలు మాట్లాడి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి తనను పక్కన నిలబెట్టుకొని తనకు సపోర్ట్ చేయట్లేదా అని అడుగుతున్నారు ఆమె. అయితే ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ కొండా సురేఖకు షోకాస్ నోటీసులు అయితే జారీ చేశారు. అయితే దానికి ఆమె ఏం సమాధానం ఇచ్చిందంటే, నేను ఏదున్నా సీఎం రేవంత్ తన విదేశీ పర్యటన తిరిగి వచ్చిన తర్వాత నేను చెప్పాల్సింది వాళ్ళకి చెప్పుకున్నాను, తనకి చెప్తాను, కమిటీకి చెప్తాను. మా కూతురు ఏదైతే మాట్లాడిందో సుష్మిత మాట్లాడిన మాటలకి నాకైతే ఎటువంటి సంబంధం లేదు అని క్లియర్గా చెప్పేసింది ఒక ప్రెస్ మీట్ పెట్టి. అయితే సుష్మిత కూడా ఇదే విషయం పైన తాను కూడా మాట్లాడింది. ఏమంటుందంటే, ఆమె కూడా మా అమ్మకి ఎలాంటి సంబంధం లేదు, నేను ఏవైతే వ్యాఖ్యలు చేశానో అవన్నీ నా వ్యక్తిగతం, సో నేను చేసిన వ్యాఖ్యలకి మా అమ్మకి ఎలాంటి సంబంధం లేదు అని తను కూడా చెప్పడం జరిగింది. సో రాజకీయాల్లో ఇలాంటి నోటీసులు రావచ్చు, పంచాయతీలు జరగవచ్చు, క్రమశిక్షణ కమిటీ ముందు వెళ్ళొచ్చు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. రాజకీయం అన్నప్పుడు ఇలాంటి అన్నీ జరుగుతూనే ఉంటాయి. వాటినన్నీ ఎదుర్కొని ఇంకా ముందుకు వెళ్తామని కూడా వాళ్ళైతే చెప్పుకుంటున్నారు. సో ఇదంతా చూస్తూ ఉంటే ఒక మెసేజ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఏంటంటే రాజకీయాల్లో శత్రుత్వం అనేది శాశ్వతం కాదు. వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటి చెప్పుకోవడానికి, వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి ఒక్కోసారి ఇలాంటి క్విక్ పొలిటికల్ ట్రిక్స్ కూడా చేస్తూ ఉంటారని చెప్పి చాలామంది అయితే వాళ్ళ ఒపీనియన్ని వ్యక్తం చేస్తున్నారు.